హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము నెక్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వేయాలని కస్టమర్స్ అయితే మనకి అడుగుతారు కదా. దాన్ని బట్టి మనమైతే ఎలా కొలతలు ఇచ్చుకోవాలి, కొలతని బట్టి ఎలా మనం బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనే వీడియో అయితే చేస్తున్నాను. మనమైతే ఫస్ట్ బ్యాక్ మొత్తం పొడవు ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుము ఎంత ఉంది, షోల్డర్తో పాటు మనమైతే అన్ని కొలత అయితే కరెక్ట్గా మనకి మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజుకి అయితే కొలతలు అయితే కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా మనకు అటు ఇటు జరగకుండా బుటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ కూడా కరెక్ట్గా వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ అయితే ఎంత ఉందో దాన్ని బట్టి మనమైతే ఇలా కొలతలు అయితే ఇచ్చుకోవాలి. ఈ కొలత అనేది మనకు బుటీస్ వేసుకోవడానికి కరెక్ట్ పొజిషన్లో అయితే వస్తుంది. కాబట్టి మనము పొడవు, వెడల్పు, చెస్ట్ లూజు అన్నీ కూడా, చంక లూజు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ కొలతని బట్టి మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మనమైతే మానిటర్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి బూటీస్ ఎన్ని వేయాలి అనే దాన్ని బట్టి. నేనైతే కింద నడుము కొలతను బట్టి 9 అయితే బూటీస్ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని బట్టి ఫస్ట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అంటే 9 బూటీస్ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ కొలతను బట్టి రిపీట్ థీమ్స్లోకి వెళ్ళి ఎక్స్ గుర్తు మీద నొక్కి 8 అని బూటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. 8 కానీ 9 కానీ ఎన్ని పడితే అన్ని. వైలోకి వెళ్ళి మళ్ళీ పక్కనే వై అనే సింబల్ ఉంటుంది. ఆ వైలోకి వెళ్ళి ఒకసారి 1 అనే పెట్టుకోవాలి. మనమైతే 2 వేసుకోవడం లేదు కాబట్టి స్పేస్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఒక్కటే వస్తుంది, 2 సెలెక్ట్ చేసుకుంటే రిపీట్ వస్తుంది. కాబట్టి మనం ఒక్కటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడు తగ్గించుకోవాలి. 9 తర్వాత 8 వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి అలా తీసుకొని మార్కింగ్ అయితే మనము బ్లౌజు ఏదైతే పొడవు ఉందో దాన్ని బట్టి మనము లాస్ట్లో కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా 8 బూటీస్ అయితే సెలెక్ట్ అయినాయి కాబట్టి 8 బూటీస్ని ఫ్రేమ్ ఆటోమేటిక్గా డిజైన్ అయితే ఇచ్చుకుంటుంది. అలా మనమైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ వచ్చేసి దారాలు అయితే మనం ఆటోమేటిక్గా పెట్టేసి ఉంటాం కాబట్టి దాన్ని బట్టి అలా బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకుని వేసేస్తుంది. ఇలా మెజర్మెంట్ అయితే కరెక్ట్గా మనం ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుంటే మనకు అటు ఇటు ఎక్కువ తక్కువ ఒకటి స్పేస్ అయితే దూరం దగ్గర కాకుండా నీట్గా అయితే మనకు పర్ఫెక్ట్గా మంచిగా వస్తుందన్నమాట. కొంతమంది అయితే ఓన్గా ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారు తెలియక. అలా కాకుండా మనమైతే ఇలా చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే కస్టమర్కి డిజైన్ చేసిస్తాము. మనకి వాళ్ళు కూడా కరెక్ట్గా మంచిగా వేస్తుంది, వీళ్ళు డిజైను పర్ఫెక్ట్గా బాగుంది అని మనకు మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఉంది వర్క్ వేయడానికి. ఈ వర్క్ చూడండి, చాలా బాగా ఎక్సలెంట్గా ఉందండి. ఈ లీఫ్ డిజైన్ అయితే 3 కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఫ్లవర్స్ వచ్చేసి సిల్వర్ జరీ అయితే ఇచ్చాను. దానికి అవుట్లైన్ మొత్తం గోల్డ్ జరీ ఇచ్చాను. శారీ అయితే గ్రీన్ కలర్ ఉంది, సింగిల్ గ్రీన్ కలరే ఉంది. మొత్తం వేసిన తర్వాత మీకైతే మళ్ళీ కూడా చూపిస్తాను. ఇట్లా మళ్ళా మనకి ఒక లైన్ అయిపోయింది కదా, సెకండ్ లైన్ 8 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ ఆ ఫ్లవర్కి మధ్యలో 8 బుటీస్ వేస్తే మనకి నీట్గా ఉంటుంది. అట్లా మళ్ళా సెకండ్ సారి రిపీట్ స్పేస్లోకి వెళ్ళి నేనైతే ఇంటూలో అలా 8 బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 8 బూటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే
అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫ్లవర్కి మధ్యలో వచ్చే విధంగా మనమైతే ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకొని మనమైతే క్యాన్సిల్ ఈఎంబి చేసి మళ్ళీ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ ఈఎంబి చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం నీట్గా మార్క్ అయితే చేసుకోవాలి. బుట్టీకి మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చాను అని అంటే నేను 1.5 ఇంచి గ్యాప్ ఇచ్చాను. మీరు బ్లౌజు విడుతు పొడవు బట్టి ఇలా అయితే మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేనైతే వీళ్ళు కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ని బట్టి నేను 1.5 వచ్చే విధంగా బుట్టీకి మధ్యలో అలా డిజైన్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని మనం అట్లా స్టెప్ బై స్టెప్ కాకుండా ఒకటే విధంగా బుట్టీకి మధ్యలో చిన్న బుట్టి మళ్ళీ వచ్చేటట్లు అలా సెలెక్ట్ చేసుకొని 8 బుట్టీస్ అయితే అలా ఇచ్చుకున్నాను అన్నమాట. ఈ విధంగా మనమైతే సెలెక్ట్ చేసుకో బుట్టీకి మధ్యలో 1.5 ఇంచి రావాలి అని అంటే రిపీట్ స్పేస్లోకి వెళ్ళి ఇంటూ దగ్గర మనము 55 ఇంచెస్ అయితే నేను నంబర్ ఇచ్చుకున్నాను. వైలో 30 సెలెక్ట్ చేసుకున్నాను పొడవు. వెడల్పు మాత్రం ఇంటూ అంటే వెడల్పు కదా, ఇంటూలోకి వెళ్ళి 555 అంటే 55 సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని బట్టి 1.5 ఇంచి కరెక్ట్గా అయితే మనకు బూటీ వస్తుందన్నమాట. ప్రతి బ్లౌజ్కి ఇంత గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఏ బ్లౌజ్కైనా కానీ మరీ ఎక్కువ 17 ఇంచెస్ బ్లౌజ్కి, 18 ఇంచెస్ బ్లౌజ్కి, 16 ఇంచెస్ బ్లౌజ్కి అట్లా ఉంటారు కదా కొంతమంది హైట్ పర్సన్స్. అలాంటి వాళ్ళకైతే 2 ఇంచెస్ అయినా గ్యాప్ ఇచ్చుకోవచ్చు. ఇలా మనమైతే మళ్ళీ థర్డ్లోకి వెళ్ళి థర్డ్ బుట్టి వేస్తుంది కదా, ఈ థర్డ్లో నేనైతే ఇటు సైడు 3 బుట్టీస్, లెఫ్ట్ సైడ్ 3 బుట్టీస్, రైట్ సైడ్ 3 బుట్టీస్ వచ్చే విధంగా డిజైన్ అయితే చిన్న బుట్టీస్ అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ మనం ఫ్రేమ్ దగ్గరే ఉండి నీట్గా అట్లా సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేయడం వలన మనకైతే కస్టమరు మళ్ళీ బ్లౌజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మెసేజ్ కూడా చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటిది ఇంకా కావాలి అనేది, డిజైన్ ఎలా కావాలన్నా కూడా నేనైతే ఇలా వీడియో రూపంగా చేసి మీకైతే చెప్తా ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి. ఇలా మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకున్నాను. 4th ఆప్షన్లో 4th బుట్టి వేసేటప్పుడు మరి మనకు మా బుట్టీకి మధ్యలో గ్యాప్లో అట్లా వేసుకోవాలి కాబట్టి అక్కడొకటి 2 బుట్టీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా మళ్ళీ మనం క్యాన్సిల్ ఈఎంబి చేసుకొని డైరెక్ట్ రిపీట్ థీమ్స్లోకి వెళ్ళి మనము 8 బుట్టీస్ 9 బుట్టీస్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోకి వెళ్ళి ఇంటూ గుర్తులో 2 సెలెక్టే చేసుకోవాలి. మిగతాది వై కానీ అట్లా ఏమీ కూడా మార్చుకోకూడదు. ఇది ఒక్కటి వచ్చేసి ఇంటూ గుర్తు మీద 2నా 3నా అనేది అదొక్కటి మార్చుకుంటే బాగుంటుంది. టోటల్గా వర్క్ అయితే అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.